హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. మేమైతే ట్రిప్ వేస్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అన్నది చెప్తాను. ఇక్కడ లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. మా బాబుగాడిని రెడీ చేసి ఒక సాక్స్ వేసి ఇంకో సాక్స్ వేయడానికి వాడు అసలు కుదురుగా ఉండట్లేదు. ఇంక సరే నేను వీడియో తీసుకుంటా అని చెప్పి తీసుకుంటుంటే ఇంక మళ్ళీ ఇక్కడ అది పీకడానికి ట్రై చేస్తున్నాడు. మా ట్రిప్ ఎక్కడికి అంటే పూల్. ఇక్కడ చూడండి వాళ్ళ తాతయ్యతో ఎలా ఆడుకుంటున్నాడు. వాడు చాలా ఆనందం, ఎక్కడికో బయటికి తీసుకెళ్ళిపోతున్నాం అన్నంత ఆనందం వాడు. ఇలా తీసుకురండి. దాయిలారా అప్పటికప్పుడే మేము ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని చెప్పి. సో మార్నింగ్ లేచిన తర్వాత ప్యాకింగ్ చేసుకున్నాం లగేజ్ అంతా. ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. మా బాబుగాడు ఇంకా వాడు ఆనందం చూడాలి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో. ఇంకా ఫ్రూట్స్, మాకు కావాల్సిన బట్టలు, వాడి డైపర్ బ్యాగ్ ఇంకా అన్నీ పెట్టుకున్నాం. మా బాబుగాడికి ఫార్ములా మిల్క్ కాబట్టి దానికి కావాల్సినవన్నీ తీసుకెళ్ళాలి కదా, మధ్యలో వాష్ చేయడానికి 3 days పట్టుద్ది. అందుకనే నేను ఈ బాటిల్ వాష్ చేసేది ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళాను. అక్కడైతే సోప్ అండ్ స్క్రబ్బర్ అది కొనుక్కున్నాను అనమాట. అక్కడ హాట్ వాటర్ మరిగించి అలా వాష్ చేసేదాన్ని. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇంక ఏడుస్తూ ఉంటాడు. బాయ్. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. డైపర్స్ బ్యాగ్లో పెడుతుంటే అదే హాఫ్ ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుందని ఇంకా హాఫే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంక దాంతోనే తీసుకెళ్ళిపోతున్నాను. ఎలానో కార్ జర్నీ కదా, ట్రైన్ ఆర్ బస్ అనుకోండి మనం హ్యాండిల్ చేసేది ఉంటుంది. సరే కారే కదా అని చెప్పి అలా తీసుకెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ కార్ దగ్గరికి వచ్చేసి అందరం లగేజ్ పెట్టేసుకొని సర్దేసుకొని ఎక్కేసాము. ఇంక తర్వాత యాజ్ యూజువల్గా అందరూ మనం బయటకు వెళ్తున్నామంటే ఇంట్లో పెద్దవారు ఎదురొస్తారు కదా, అలా మా అత్తయ్య ఎదురొచ్చారు. ఇంకా మా ప్రయాణం అయితే సాఫీగా వెళ్తుందన్నమాట ప్రెజెంట్. అలా వెళ్తుండగా కొంచెం శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా ఆఫ్ చేసి 2 or 3 అయిపోయినట్టుంది టైము. ఆ టైంకి తిన్నాము. అత్తయ్య పులిహోర ప్రిపేర్ చేశారు. ఇంకా బాపుగాడికి రసం పెట్టారు, ఇంకా రైస్ సపరేట్గా తీశారు. మనం పిల్లలకి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 1 day అయినా హోమ్ ఫుడ్ పెడితే బెస్ట్ కదా, తర్వాత నుంచి ఎలానో దొరకదు. అందుకనే అత్తయ్య ముందే ప్యాకింగ్ చేసి ఉంచేసుకున్నారన్నమాట. మనకి అత్తయ్య కానీ అమ్మ కానిక మనం వెనక ఉంటే మనమేం చూడక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు. నాకైతే మాత్రం అది చాలా మంచి బెనిఫిట్ అనిపిస్తుంది. అమ్మయ్య అన్న ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. చక్కగా వాళ్ళే చూసుకుంటారు. కారులో కూడా వెనక్కి వెళ్ళేవాడు, ముందుకు వచ్చేవాడు. 7-seater కారు. ఇంకా ఈవినింగ్ ఇక్కడ మేము టీఆర్ కాఫీ తాగడానికని ఉన్నాము. బాబాయ్ ఇంకా శ్రీకాకుళం దాటిన తర్వాత నుంచి అసలు ఎంత వరస్ట్ బిహేవియరో వాళ్ళు. అక్కడ ఫుడ్ కూడా మంచిగా లేదు. ఈవెన్ టీ కాఫీ అయితే ఫైన్, కానీ టీ అయితే మాత్రం అస్సలు మంచిగా ఇవ్వలేదు అనమాట. చప్పగా లేకపోతే చల్లార్చినప్పుడు వెయిట్ చేసి అలా ఇచ్చారు. ఇంకా వెళ్ళే దారిలో ఫుల్ వర్షం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour కంప్లీట్ వర్షం. అసలు ఎక్కడైనా ఆగిపోదామా అన్నట్టు అనిపించింది. అయినా సరే వాళ్ళు అలా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్లారు, కానీ అసలు రోడ్డు కూడా బ్లాక్ అయిపోయేంత ఫుల్ వర్షం అనమాట. మేము కూడా వెళ్ళడం ఫస్ట్ టైము. సో గూగుల్ మ్యాప్స్ త్రూ కారే కదా వెళ్తుంది అన్నట్టు వాళ్ళు తీసుకున్నారు. ఈ మధ్య దారిలో ఈ వెద్దులో తెలియదు ఏంటో తెలియదు, అలా ఎంత మందల కింద చాలా ఉన్నాయి. ఎక్కడ ఫుడ్ అయితే మాత్రం అసలు చిన్న స్టాల్ కూడా దొరకలే. ఈవెన్ మా బాబుగాడికి ఇడ్లీ పెడదామంటే ఇడ్లీ కూడా దొరకలే. రోటీలే ఉంటున్నాయి, వాడికేమో రోటీ పెట్టలేము. ఓకే ఫైన్ అమ్మ రెస్టారెంట్ దొరికిందా అనుకున్నామే, బాబోయ్ ఆ రెస్టారెంట్లో ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్. వాళ్ళ మెయింటెనెన్స్ అంతా బాగుంది, అంతా సైలెంట్గా ఉండాలని మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఫుడ్ మాత్రం చాలా వరస్ట్. అంటే వాళ్ళ సైడ్ వాళ్ళు తినగలుగుతారేమో, కానీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం నిజంగా తినలేము. నేను ఆంధ్ర వాళ్ళమైతే అస్సలు తినలేము. నాకైతే అస్సలు నచ్చలే. చాలాసేపు వెయిట్ చేయించి తెచ్చిచ్చారు, అస్సలు బాగోలే. నేనైతే మళ్ళీ కారులోకి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ పులిహోర ఉంటే అదే తిన్నాను, వాళ్ళు తిన్నారు. కానీ ఇంకా అలా పూరికి దగ్గరలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో అమ్మవారి టెంపుల్ ఏదైనా ఫెస్టివల్ అనుకుంటా ఆ రోజు. చాలా ఎక్కువ మంది ఇలా దర్శనం అది చేసుకుంటున్నారు. మాకు దిగి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఇంకా అందుకని అలా కారులోంచే చూసుకుంటూ అలా వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్గా పూరి రీచ్ అవ్వబోతున్నాం అన్నమాట. నైట్ లేట్ అయిపోయింది.
మేము వెళ్ళేటప్పటికి 1 o'clock or 12:30 అయినట్టుంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇంకా అక్కడే ఒక రూమ్ ఉంటే 6 బెడ్స్ బాగుంది, రూమ్ అంతా చాలా మంచిగా నీట్గా ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి నైట్ పడుకునిపోయి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్కి రెడీ అవుతున్నాం, వెకేట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు తీసాను, నైట్ ఇంకా ఆ టైంలో తీయలేదు ఆ క్లిప్. 6 బెడ్స్ చక్కగా ఫుల్ ఏసీ, ఫ్యాన్స్, ఫుల్ చలి, ఈ ర్యాక్స్ కూడా ఇచ్చారు మనం ఏమైనా పెట్టుకోవడానికి. నాకైతే రూమ్ చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి కార్ వేరే దగ్గర పెట్టేసుకొని టెంపుల్కి దగ్గరలో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మల్లెపూలు ఉంటాయి కదా, మల్లె మొగ్గులు వీళ్ళు స్ట్రైట్గా నుంచోబెట్టి గుచ్చుతున్నారు. మనమైతే అలా గుచ్చము, నార్మల్గా గుచ్చేసి వేసేస్తాం దేవుడికి, వాళ్ళు దేవుడికి అలా వేస్తారంట స్ట్రైట్గా గుచ్చి. ఇంక ఇక్కడ పూలు అమ్ముతున్నారు, మనం తీసుకెళ్ళిన దేవుడికి మెడలో వేసింది లేదు, చేసింది లేదు. అందుకనే నేనేం కొనలేదు, కొన్నా అక్కడెక్కడో బయట పడేయాలి, ఎందుకు వేస్ట్ అని చెప్పి మేమైతే ఏం కొనుక్కోలేదు. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. సమ్ టైమ్స్ అత్తయ్య మావయ్య దగ్గర అది బాగానే ఉండేవాడు, కానీ ఒక్కొక్కసారి మాత్రం అమ్మే కావాలని పేచీ పెట్టేవాడు. మా అత్తయ్య అయితే చీర కట్టుకుంటున్నావు పిల్లడితో అవుతుందా అనింది, పర్వాలేదు నేను క్యారీ చేసుకోగలుగుతా అని చెప్పి కట్టుకున్నా. అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడే కదా కట్టుకుంటాం. ఇక్కడ చూడండి మన సైడ్ అయితే రిక్షాలు చాలా వరకు తగ్గిపోయాయి, ఎక్కడో చూస్తున్నాము. ఇక్కడ మాత్రం ఎక్కువ రిక్షాలు ఉన్నాయి. ఇంకా జగన్నాథ్ రథయాత్ర దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంక ఇక్కడ రథాలు తయారు చేస్తున్నారు. చెక్కలు అక్కడికే తెచ్చుకొని గుడికి దగ్గరలోనే అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి సెక్యూరిటీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా చాలా బాగుంది, వాళ్ళకి సెక్యూరిటీ అంతా. చెక్కలు ఎన్ని సంవత్సరాలవో చెక్కలు తీసుకొచ్చి అక్కడే తయారు చేసి రథం చేస్తారంట. అంటే కింద వీల్స్ ఉన్నాయి చూడండి, ఆ వీల్స్ అయితే మాత్రం ఎప్పటివో అంట. పైన ఆ గోపురాల్లా ఉంటున్నాయి కదా, అవి మాత్రమే చూడండి. వాళ్ళ షేప్స్ కూడా అంతా మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ షేప్స్ అంతా చాలా బాగా కష్టపడుతున్నారు అనిపించింది నాకైతే. అండ్ జగన్నాథ్ రథయాత్ర అప్పుడు చూడాలి, జనాలు మనం టీవీలో చూసినప్పుడే చూడండి ఎంతమంది జనం ఉంటారు. అసలు క్రౌడ్ అంతటిని ఎలా హ్యాండిల్ చేస్తుందో అక్కడ గవర్నమెంట్ నాకైతే తెలియట్లే. ఇంక చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి పెద్ద టాస్క్, అంటే మనకి తిరుపతిలో లాగా 300 రూపీస్ టికెట్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ అలా ఉంటాయి కదా, ఇక్కడ అలా ఏం లేవు. అందరూ ఒకటే దర్శనంకి వెళ్ళడానికే ఉందన్నమాట. చాలామంది ఉన్నారు. మేము చూస్తే బాబుగాడితో అవ్వదు, ఎక్కువ క్రౌడ్లోకి తీసుకెళ్ళాము. అందుకనే అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉంటున్నారు, చాలామంది వెళ్తున్నారు అనమాట బ్యాక్ అండ్ వెస్ట్ గేట్ నుంచి. సో ఇది వెస్ట్ గేట్ నుంచి అనమాట ఈ వ్యూ. మేము ఫ్రంట్ వ్యూ నుంచి చూడలేదు, ఫ్రంట్ వ్యూ నుంచి ఇంకా మనకి ఒక 4-5 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మేము అలా వెళ్ళి దర్శనం చేసుకున్నాం, మాకు ఒక 30 minutesలోనే దర్శనం అయిపోయింది. ఇక్కడ చూడండి గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురంకి సాయంత్రం ప్రతిరోజు 5 గంటలకి జెండా మారుస్తారంట. మాకు ఆఫ్టర్నూన్ 12:30, 12:45 అలా అయిపోయింది దర్శనం. సో అప్పటి నుంచి అంతవరకు వెయిట్ చేయడం కష్టం కదా బాబుతో, అందుకనే మేము బయటకు వచ్చేసాము. అండ్ ఇంకొకటి, ఒక సైడ్ గాలి వేస్తే ఇంకొక సైడ్ ఎగురుతుందంట జెండా, అక్కడ వాళ్ళు చెప్పారు. అండ్ ఫుడ్ కూడా 7 కుండలు పెడితే కింద ఉడకకుండా పై కుండలోదే ఉడుకుతుందని చెప్పారు. మమ్మల్ని ఎవరైతే లోపలికి దర్శనం తీసుకెళ్లాలో వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నా ప్యాకింగ్ చూపిస్తున్నాను అనమాట. హాట్ వాటర్ నేను ఇక్కడ 1 day పట్టుకెళ్ళింది, 2 days సరిపోయింది. వాటి డేలో ఎక్కువ పాలు తాగడు కాబట్టి, బట్ ఇక్కడ సేఫ్టీ పర్పస్కి తీసుకెళ్ళాను. మిల్క్ పౌడర్ అండ్ అక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్రసాదం ఇచ్చారు. దీంట్లో ఏమున్నాయంటే కోవా అండ్ కాజా, ఇంకొకటి గొట్టం కాజాలా ఉన్నాయి. కానీ తినేవాళ్ళు అయితే తింటారు, మన సైడ్ కాజాలు తిన్న వాళ్ళు అయితే మాత్రం ఇది అంత ఇష్టంగా తినరు అన్నమాట. అవి పల్చగా ఉన్నాయి, కొంచెం స్వీట్ ఉన్నాయి. అదే మన కాజా అయితే ఇలా నోట్లో పెట్టంగానే పాకం కారుతుంది. ఇంకా గొట్టం కాజా అయితే ఎంత హైలైట్ ఉంటుంది చెప్పండి మీరే. ఇక్కడ ఉప్పు ఇలా ప్యాకింగ్ చేసి ఆ బొట్లో పెట్టి ఇచ్చారు, అదే ప్రసాదం అన్నట్టుగా. అదే తెచ్చుకున్నాం. బయట అమ్ముతున్నారు ఇంకా మరమరాలు ఇంకా ఏవో ఉంటాయి కదా, అలాంటి ప్రసాదం అంతా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి ఆటోలు అనమాట. ఇక్కడ ఆటోలు అలా ఉంటాయంట, నార్మల్ ఆటోలు ఇలా ఉండవా అంటే లేదు ఇక్కడ ఇలానే ఉంటుంది అనేసి అంటున్నారు. మేమైతే అలా మాట్లాడుకుంటూ రూమ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ మా వాళ్ళు ఏంటంటే నేను సెల్ఫీ తీస్తున్నా అనుకొని నవ్వుకుంటున్నారు పాపం, కానీ నేను వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నా. కొన్ని మూమెంట్స్ ఇలానే ఉంటుంది కదా, నవ్వుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఇంకప్పుడు వీడియోనా అనుకొని హాయ్ చెప్తున్నారు. మా వాడైతే ఇంక మా అత్తయ్య జై జగన్నాథ్ అనేటప్పటికి జై జయ అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే మా వాడు ఇప్పటివరకు ఇంకా అడుగులు వేయట్లేదు, బట్ జగన్నాథ స్వామి గుడిలో అయితే మాత్రం ఒక 2-3 అడుగులు వేసేవాడు పడేవాడు, 2-3 అడుగులు వేసేవాడు పడేవాడు. అమ్మయ్య నడుస్తాడులే అని అనుకున్నాను. దేవుడి దయ అంతా. దేవుడు ఇంకా వాడికి నచ్చింది ఏమైనా తీసుకున్నాము అంటే ఇంకా కింద పడి ఏడ్చేస్తాడు అనమాట, లేకపోతే అరుస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర అలాంటివి అన్నీ ఉన్నాయి.
ఇంకా ఈ పూసలు ఇవన్నీ అయితే మన సైడే బెస్ట్ అనిపించింది, తిరుపతి సైడ్ అలా అంత క్వాలిటీ లేదనమాట. పూసలు కూడా వేరొకలా కనిపిస్తున్నాయి కానీ కొంచెం మంచిగా నీట్గా అలా ఏం కనిపించట్లేదు. కాస్ట్ అయితే మాత్రం టూ మచ్, అసలు ఎంత టూ మచ్ అంటే చాలా ఎక్కువ. ఇక్కడ చూడండి దేవుళ్ళకి పంచలు కట్టి కూడా అమ్ముతున్నారు. అది నాకు తెలిసి ఒక 15,000 20,000 చెప్పినట్టున్నారు ఆ సెట్ అలా కొనుక్కున్న వాళ్ళకైతే. అండ్ అక్కడ దగ్గరలోనే కోనార్క్ టెంపుల్ ఉంది కదా, దాని రిలేటెడ్ కూడా అక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఇంకా అలా కాజా ఫేమస్ అంట అక్కడ. నేను అలా కొంచెం కొంచెం క్యాప్చర్ చేశాను. చాలా వరకు కొన్ని షాప్స్ అయితే అసలు కారీలో బాగా కొనుక్కుంటున్నారు. కానీ మన సైడ్ తిన్న వాళ్ళు అయితే మాత్రం అదైతే అంత నచ్చకపోవచ్చు. బట్ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలంటారు చూడండి, అలా కొనుక్కొని తింటే ఫైన్. ఇంక ఇక్కడ అన్నీ ఇలాంటి షాప్స్ అన్నీ కామన్ కదా, తెలిసిందే కదా అన్నీ. ఇంక ఇలా చిన్న చిన్న షాప్స్ అన్నీ చూసుకొని ఫుడ్కి హంటింగ్ అసలు నిజంగా ఏం బాగాలేదు. అండ్ మార్నింగ్ టిఫిన్స్ చేసే వాళ్ళు అయితే టెంపుల్ నియర్ బైయే ఉంటాయి, అక్కడే చేయండి. మేము ఎక్కడో చేసాం, అస్సలు అంటే అస్సలు బాగోలే. బంగాళదుంప కూడా కాదు, బఠానీలు పులుసులా చేసి పెడుతున్నారు. నిజంగా ఫుడ్కి అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇంక ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాం. కోనార్క్ టెంపుల్కి వెళ్ళే మధ్య దారిలో నేరేడుపళ్ళు చెట్లు ఉన్నాయి. ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, అల్లిపళ్ళు ఉంటాయి చూడండి, అలా చిన్న చిన్నగా ఉన్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉంది. మధ్యలో అలా కొంచెం ఆగి పళ్ళు కోసుకొని తినుకుంటూ వెళ్ళాము. కార్ బెస్టే, మనం ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవడానికి అది బాగుంటుంది, వ్యూస్ అన్నీ చూడడానికి బాగుంటుంది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మినిమం 2 years లోపల ఉన్న పిల్లలు అయితే మాత్రం కార్ ప్రిఫర్ చేయొద్దు. ఈవెన్ ప్రిఫర్ చేసినా 4 members ఆర్ 3 members వెళ్తే ఫైన్, కానీ 7 members అలా వెళ్తే చాలా ఇబ్బంది పడాలి. అండ్ ఇంత లాంగ్ జర్నీ చేయడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. అంటే తిరుపతి అది వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ అనుకోండి, బట్ ఇలా కార్లో వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా వాళ్ళు అయితే బీచ్కి వెళ్దాం రండి అన్నారు, బట్ మన సైడే బోల్డ్ బీచ్లో ఇంకేం చూస్తాము, దాని బదులు టైం సేవ్ చేసుకోవచ్చు కదా అన్నట్టు మేమైతే బీచ్కి ఏం వెళ్ళలేదు. ఇంకా అక్కడే టీ ఆర్ కాఫీ తీసుకొని తాగేసి అలా చూసుకుంటూ కోనార్క్ టెంపుల్కి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వెల్కమ్ టు కోనార్క్. వచ్చేసాం ఫైనల్లీ కోనార్క్ టెంపుల్కి. అండ్ మేము అక్కడ బీచ్ స్కిప్ చేసాం కాబట్టి ఈవినింగ్ టైం కరెక్ట్ టైంకి రాగలిగాం టెంపుల్కి అయితే. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ వచ్చుండుంటే ఫుల్ ఎండ్ కాసును, మనం ఎక్కువ స్పెండ్ చేయలేకపోదాం. అండ్ కొంచెం లేట్ అయ్యి ఉంటే చీకటి అయిపోను. లైటింగ్స్లో కూడా బాగుంది అనుకో. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ 40 rupees ఈచ్ పర్సన్. మనకి పూరీలు అలా ఏం లేదు. వెస్ట్ గేట్ నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మాత్రమే కొంచెం డబ్బులు అవుతాయి తప్ప అక్కడేం అలా డబ్బులు అవ్వవు. ఇక్కడ మాత్రం ఎంట్రీ టికెట్ ఉంది. లోపల చూస్తే అబ్బా ఎందుకు ఈ టెంపుల్ ఓపెన్ చేయలేదా, లోపలికి వెళ్ళి మనం కూడా చూసి ఉంటే బాగుండు, ఏముందో ఎలా ఉందో అనిపించింది నాకైతే. ఆర్కిటెక్చర్ అయితే అమ్మా నిజంగా అసలు ఆ రోజుల్లో ఎలా కట్టారు, ఇన్ని రాయులు మోసుకొచ్చి అంత అలా ఎలా చెక్కారబ్బా అనిపించింది. చూడండి ఆ షేప్స్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో. ఇక్కడ కంప్లీట్ వీల్స్ అయితే 24 వీల్స్ ఉంటాయంట. అందరూ 10 rupees నోట్స్ తీసుకొచ్చి వీడియోస్ తీసుకుంటూ చాలా బాగుందన్నమాట. గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పూరి టెంపుల్ అయితే మాత్రం అస్సలు మెయింటెనెన్స్ బాగోలేదు. ఇది మొత్తం ఓవర్ వ్యూ అనమాట, సన్ టెంపుల్ రిలేటెడ్ ఓవర్ వ్యూ అంతా ఇలా గ్రాఫ్లా పెట్టారు డయాగ్రామ్. చూడండి ఎంత క్లీన్గా ఉందో. అసలు చిన్న చిన్న ఇమేజెస్ కూడా క్యాప్చర్ చేశాను, భలే అనిపించింది నాకైతే మాత్రం. పూరి టెంపుల్లో అసలు అక్కడ పంతులు కూడా ఎలా పడితే అలా నోట్లో ఏదో పెట్టుకుంటూ నవ్వులేసి ఊసేస్తున్నారు. ఇక్కడ అలా లేదు, చాలా నీట్గా ఉంది, బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుంటే తీసుకొని, కానీ మెయింటెనెన్స్ ఉంటే ఎంత బాగుంటుంది. అదే మన తిరుపతిలో టెంపుల్ అయితే చూడండి ఎంత సాంప్రదాయంగా, అంటే ఎవరి ప్లేస్ వాళ్ళది. నేను ఒకరిని తక్కువ చేయట్లే, బట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు ఊసేస్తున్నారు, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ గుళ్ళోకి వెళ్తే మాత్రం అది కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. చూడండి ఇక్కడ వీల్స్, అందరూ స్టార్టింగ్ వీల్ దగ్గర పడి తీసుకుంటున్నారు. మొత్తం తిరిగి చూస్తే కానీ తెలియలేదు ఇన్ని వీల్స్ ఉన్నాయని చెప్పి. అక్కడ గైడ్స్ ఉన్నారనమాట, వాళ్ళు ఒక్కొక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా విని అడిగాము. వాళ్ళు చెప్పారు 24 వీల్స్ అట మొత్తం. చాలా బాగుంది. ఇంక ఇక్కడ పూజలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఇంకా అంటే సూర్యనారాయణమూర్తి టెంపుల్ అన్నమాట. శ్రీకాకుళంలో అరసవల్లి ఉంది కదా, అక్కడ చేస్తున్నారు సూర్యనారాయణమూర్తికి పూజలు. ఇక్కడ ఏం పూజలు అలాంటివి ఏమీ లేవు, బట్ ఇలాంటివి ఉండడం చాలా అరుదుగా కదా ఉంటాయి. సో చూడడానికైతే మాత్రం చాలా మంది విజిటర్స్ ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ ఏదో అలా పెట్టి ఉంచారు చూడండి ఐరన్స్తో, మైట్ బి ఏమైనా చేద్దాము అన్నట్టుగా పెట్టారేమో. ఎవరు ఏమీ చేయలేదు, ఇంకా అలా వదిలేశారు. జస్ట్ టికెట్స్ తీసుకొని అలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అంతే.
అండ్ పైనుంచి రాళ్ళు వచ్చి పడిపోయినవి ఇలా పెట్టారంట. అక్కడ గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నామన్నమాట. ఈవెన్ అక్కడిది ఉంది చూడండి, అవన్నీ కూడా పైనుంచి వచ్చి పడిపోయిన వచ్చినవే. ఇక్కడ చూడండి, అది నార్మల్గా మన మేస్త్రులు ఉంటారు చూడండి, వాళ్ళు కట్టింది, రాయితో కట్టింది కాదు. సరిగ్గా క్లియర్గా విజిబుల్ అవ్వట్లేదు, కానీ సిమెంట్తో కట్టింది అనమాట మధ్యలో దేవుడిది. అండ్ ఇటు సైడ్ కూడా అలానే చాలా వేశారు స్టాండ్స్ అవన్నీ, ఏదైనా వర్క్ చేయడం కోసమేమో. మళ్ళీ పాసిబుల్ కాలేదని చెప్పి వదిలేసినట్టున్నారు. మా బాపుగడు అయితే ఫుల్ బాగా చక్కగా దొర్లుకుంటూ పాకుకుంటూ ఫుల్ ఆడుకున్నాడు అక్కడ ఎక్కువసేపు. పూరి టెంపుల్లో, కానీ ఇక్కడైతే మాత్రం ఎక్కువసేపే టైం స్పెండ్ చేసాం మేము. అంటే అక్కడ ఫుడ్ ఆఫ్టర్నూన్ టైం కదా, బాపుగడితో అవ్వదు, మళ్ళీ కరెక్ట్ టైంకి పెట్టుకోవాలి, ఉంటుందో ఉండదో అన్నట్టు కొంచెం త్వరగా బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ కూడా ఈ కోనార్క్ టెంపుల్ రిలేటెడ్వి వీల్స్, నేనైతే ఈ వీల్ తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమేమి చూసామో వస్తాయి. పూరికి అయితే మా ప్రయాణం ఇలా సాగింది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఏ టెంపుల్స్కి వెళ్ళాము, ఎక్కడెక్కడ చూసాము ఏంటి అన్నది వీడియోస్ వస్తూ ఉంటాయి, పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.